హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ యాపిల్ స్మూతీని చూపిస్తున్నాను. ఈ స్మూతీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక స్కిప్ చేసి స్మూతీని తీసుకున్నట్లయితే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అలాగే చాలాసేపటి వరకు ఎనర్జెటిక్గా ఉండొచ్చు. ఇవే కాదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ స్మూతీతో. మరి లేట్ చేయకుండా ఇంత ఎమ్మీ అండ్ టేస్టీ యాపిల్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక జ్యూసర్ జార్ తీసుకొని అందులో ఒక యాపిల్ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే నైట్ నానబెట్టుకొని పొట్టు తీసిన 4 బాదం పప్పులను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీటితో పాటే నైట్ అంతా నానబెట్టుకున్న 1 లేదంటే 2 ఖర్జూరాలని ఇలా సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని ఒక 30 సెకండ్స్ బ్లెండ్ చేసుకోండి. ఒక 30 సెకండ్స్ బ్లెండ్ చేసుకుంటే ఇవి కొద్దిగా క్రష్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ కొద్దిగా మెదిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. షుగర్ని స్కిప్ చేయాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు హనీని మొత్తం స్మూతీ ప్రిపేర్ అయిన తర్వాత చివరగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా షుగర్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. స్మూతీ రెడీ. చివరగా ఈ స్మూతీని గ్లాస్లోకి యాడ్ చేసుకొని పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. హెల్దీ అండ్ టేస్టీ యాపిల్ స్మూతీ రెడీ. అలాగే పెద్దవాళ్ళకనే కాదండి, పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెడీ చేసి ఇవ్వండి స్మూతీని. వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.